రామకృష్ణాపూర్ పట్టణంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బుధవారం విడుదల చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు రమేష్ మాట్లాడారు. గతంలో డబుల్ బెడ్రూమ్ కొరకు దరఖాస్తు చేసుకున్న నిరుపేద కుటుంబాలను సర్వే చేసి అర్హులని గుర్తించగా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించడం సమంజసం కాదని ఆరోపించారు. ఆ జాబితా లిస్టును పరిశీలించి నిరుపేదలైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. కాలంలో ఈ సమ్మర్లో అందరికీ సన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. మనకు అందరికీ తెలుసు, చిన్నతనం నుండి చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ గారన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకి, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వెన్నులో వణుకు పుడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే భయపడతా ఉన్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. మేము ప్రతి ఒక్కరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా కేసీఆర్ గారి దగ్గర మొదలుకొని చిన్న కార్యకర్త వరకు కూడా ప్రభుత్వానికి అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తూ, మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మంచిగా నడవాలి అని మా కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో మేమందరం కూడా దాన్ని ఏకీభవిస్తూ, మీ ప్రభుత్వం సాఫీగా 5 సంవత్సరాలు ఉండాలి, అదే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని, జనాలందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్చిపోయినా కూడా మేము మాత్రం ఎప్పుడూ మర్చిపోవట్లేదు, ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి మేమందరం కూడా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ గత ప్రభుత్వంలో కలెక్టర్ గారి హయాంలో, ఎంఆర్ఓ గారి హయాంలో, అధికారుల హయాంలోనే అంత సర్వే చేసినప్పుడు వీళ్ళందరూ ఎలిజిబిలిటీగా వీళ్ళకు లిస్టులో వీళ్ళ పేరు రావడం, వీళ్ళు నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు, సంతోషపడ్డారు, ఇల్లు వస్తుందని ఆలోచనలో ఉంది. కానీ ఈరోజు కొత్త లిస్ట్ వచ్చిన దాంట్లో వీళ్ళ పేరు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళు నిజంగా చాలా పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇంత ఆసరా లేదు. వీళ్ళంతా ఆ వికలాంగులు వాళ్ళైతే అమ్మని పట్టుకొని ఉంటాడు, అక్కడ చిన్న ఇల్లు అక్కడ కిరాయి తీసుకొని ఉంటారు. వీళ్ళందరికీ అర్హులు. వీళ్ళకి ఇచ్చిన ఇల్లులు క్యాన్సిల్ చేసి మరి ఇల్లులు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. మైనార్టీ వాళ్ళకి లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పుడున్న సర్వే చేసినప్పుడైతే సుమారు 20 ఇల్లులు ముస్లిం మైనార్టీ సోదరులకు వచ్చినాయి. కానీ ఈసారి మరి ఏం జరుగుతుంది? ముస్లిం మైనార్టీ సోదరులకు కేవలం 2 పేర్లు మాత్రమే ఆ లిస్టులో రావడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ముస్లిం మైనార్టీలో చాలామంది పేదలు ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీలో ఉన్నారు, దళిత వర్గాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ కటిక పేదరికంలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. గోడలు లేక చీరలు చుట్టుకొని గోడలు లేక నివసించే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఆ కుటుంబాలను వదిలేసి ఈరోజు ఇల్లులు ఉన్న వాళ్ళకి, షెటర్లు ఉన్న వాళ్ళకి, ఏదైతే కాంగ్రెస్ కుటుంబాలకి కొమ్ము కాస్తున్న వాళ్ళకి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం నిజంగా బాధాకరం. ఖచ్చితంగా ఈ లిస్టుని మరొక్కసారి సమీక్షించి కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఇల్లు లేని వారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.